So when the Bible talks of peace, remember there are three kinds of peace. అయితే దేవుని వాక్యం సమాధానం గురించి మాట్లాడుతూ మూడు రకాలైన సమాధానాల గురించి బోధిస్తుంది. One is peace with others. మొదటిగా ఇతరులతో సమాధానం కలిగి ఉండటం. This is an external peace between, that is needed for normal human relationships. ఇది బాహ్యంగా కనిపించే సంబంధ బాంధవ్యాలకు సంబంధించింది. ఎందుకంటే మానవ మాతృలుగా జీవించడానికి కలిగి ఉండాల్సిన సమాధానం ఇది. Romans 12:18 says, as far as depends on you, live in peace with one another. దేవుని వాక్యం రోమపత్రిక 12:18 మనకి ఈ విధంగా బోధిస్తుంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని తెలియజేస్తుంది. The second is peace with yourself. రెండవదిగా మనలో మనం సమాధానం కలిగి ఉండటం. It's an internal peace of your mind and soul. ఇది అంతరంగ సమాధానము. ఇది మనసు హృదయము సమాధానంలో ఉండటం. It includes a freedom from fear and worry. ఇది చింత నుంచి భయం నుంచి స్వాతంత్రం కలిగి జీవించడం. Colossians 3:15 says, let the peace of the Lord Jesus Christ rule your heart. కొలస్సీలకు రాసిన పత్రిక 3:15లో ఈ విధంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయాల్లో ఏలుచుండనియుడి అని రాయబడింది. And the third మూడవదిగా kind of peace, and the most important, is peace with God. ప్రాముఖ్యమైన సమాధానం మూడవది ఏంటంటే దేవునితో సమాధానం కలిగి జీవించడం. This is a peace you enjoy because you have a right relationship with God. దేవునితో సమాధానం కలిగి జీవించినప్పుడు సరైన సమాధానం కలిగి మనం జీవించగలం.